ఆలోచనలు వీళ్ళందరూ చాలా ఒక గ్రూప్ అన్నమాట. ఇదంతా ఒక ఎకో సిస్టమ్. ఈ ఎకో సిస్టమ్ చాలా ప్రమాదకరమైన ఎకో సిస్టమ్. అవసరమైతే మనిషిని రేపు పొద్దున కల్లా దుర్మార్గుడు చూపెడితే ఎల్లుండి దుర్మార్గుడిని మంచోడుగా కూడా చూపెడతారు. నరేంద్ర మోడీని ఎట్లా చూపెట్టారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎట్లా చూపెడుతున్నారో చూసాం. పవన్ కళ్యాణ్ ఎట్లా చూపెట్టారు, వాళ్ళు ఎట్లా చూపెడుతున్నారో చూసాం. కాబట్టి వీళ్ళు మంచి అంటే మంచి అనిపించగలుగుతారు, చెడు అంటే చెడు అనిపించగలుగుతారు. ఇది ఎక్కడ సమన్వయం లోపించిందంటే ఏదో ఒక కేసులో పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన తర్వాతన ఇప్పుడు శ్రవణ్ చెప్తున్న దాని ప్రకారం అయితే అతని పట్టుకొచ్చినటువంటిది సివిల్ మ్యాటరు, ఏదో ల్యాండ్ సెటిల్మెంట్ అంటున్నారు. ఆ కారణంగా కొట్టారు అంటున్నారు. మామూలుగా స్టేషన్ లో సాధారణంగా ఏంటంటే ఈ దుర్వ్యసనాలు ఉన్న వాళ్ళు, క్రిమినల్ యాక్టివిటీస్ లో ఉన్నటువంటి వాళ్ళు దుర్వ్యసనాలు అలవాటు చేసుకుంటారు. ఎందుకంటే పోలీసులు పదే పదే కొట్టేదానికి ఇలా శరీరం తట్టుకోలేదు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ కారణంగా డ్రగ్స్, మత్తు మందులకు అలవాటు పడతారు. అవి అన్ని అలవాటు ఉన్నోడిని కొడితే తొందరగా అనారోగ్యం పాలవుతారు. పక్కన ఏ గోడకేసి కొడితేనే చచ్చిపోయాడంటే అప్పుడు తీసుకెళ్లి చూపించారంటే ఒక ఎత్తు. కానీ ఇది అట్లా కాదు. దాదాపు ఒక నెల రోజుల పాటు అతన్ని వేధించారన్నటువంటి. అందులో గోల్డ్ పీకేసే అంతటి క్రైమ్ అంటే ఆషామాషి కాదు. గోల్డ్ పీకేశారు అనేటటువంటిది వాళ్ళ అమ్మ చెప్పింది కదా వివరంగా జగన్కి. అతను అరుస్తా ఉంటే, కేకలేస్తా ఉంటే ఆ పైన పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లారు. వాళ్ళ అమ్మ చెప్పింది జగన్ కి చెప్పిన దానికి నిన్న జడశ్రవణ్ చెప్తున్న దానికి పూర్తి భిన్నం ఉంది.